చర్మం మట్టిగా, జిడ్డుగా, దురదగా ఉండుట. స్కిన్ అన్క్లీన్, ఆయిలీ అండ్ గ్రీజీ అండ్ ఇచ్చింగ్, ఈ 3 లక్షణాలు ఉంటాయి. ఈ దురద అనేది పొక్కులకు కానీ, గురుపులకు కానీ, చర్మ వ్యాధులకు కానీ, చెడులకు కానీ సంబంధించినది కాదు. అది వేరే మాట్లాడదాం ఉంటుంది. అసలు మామూలుగా స్కిన్ లోనే ఎక్కడో ఒకడ కొంచెం దురద పడుతూ ఉంటుంది, ఇట్లా గోక్కుంటూ ఉంటాడు ఉంటుంది. స్కిన్ రెడీగా ఉంటుంది దురదగా ఎక్కడొక్కడ, లేదా ఊరికే ఇలా గోక్కున్నా సరే దురద పుడితే గోక్కున్న తృప్తి ఉంటుంది. ఇది పూర్తిగా నిండిన సోరిక్ కండిషన్ అనమాట బాడీలో. ఈ లక్షణం ఉంటే దీంతో పాటు ఆ గోకుతో ఉన్నప్పుడు వాడికి ఇంకా కాసేపు అలాగే గోకితే చాలా బాగా ఉంటుంది. చర్మ వ్యాధికి సంబంధించింది కాదు ఇది. మామూలుగా ఎగ్జిమా మొదలైనవి, తామర మొదలైనవి ఇంకాసేపు గోకితే ఒకానొక రసానందంగా ఉంటుంది, అది వేరు. ఇవి అది కాక చర్మం మీద ఇన్ జనరల్ గోకటం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నంతసేపు ఇంకా కొంచెం సేపు గోకితే ఇంకా కొంచెం సేపు వాడికి తృప్తికరంగా హాయిగా ఉంటుంది. దీన్నే మనం తెలుగులో సమ్మగా ఉంటుందంట గోకుతూ ఉంటే. ఇంగ్లీష్లో వాల్యూస్ ఇచ్చింగ్ అంటారు. అంటే ఒక విధమైన శృంగారాత్మకమైన దురద. ఇది మొదటి లక్షణం ఉండాలి. ఇందులో దురద తీసేసి మిగతా 2 నేత్రం మూడు వాళ్ళకి కూడా ఉంటాయి, ఇద్దరు మొక్కలు ఊరగా ఉంటాయి, జాగ్రత్తగా ఉంటాయి. నేత్రమూరు వాడికి తలకు ఉన్నటువంటి నూనె మొహానికి మట్టి గారింది అని అనుమానం వస్తుంది. వాడు మొహం చూస్తే అద్దంలో చూసుకుని రఫ్ గా ఉన్నటువంటి మ్యాటీ టవల్ పెట్టి తుడుచుకుని చూస్తాడు. తుడుచుకున్న తర్వాత మళ్ళీ 2 నిమిషాల తర్వాత అలాగే ఉంటుంది. కనుక సల్ఫర్కి నేత్రమూరికి ఇది కామన్. ఆ 2 డ్రగ్స్ కి మనకి అనిపిస్తుంది వీడు ఒళ్ళు రొద్దు కింద స్నానం చేయలేదేమో దూరం నుంచి చూస్తే. వాడు న్యాయానికైతే బాగా రుద్దుకుంటాడు, ఇది కాన్షియస్ గా ఉన్నవాడు. తర్వాత ఏ కారణం చేత అయితే సల్ఫర్ పేషెంట్స్ అవుతారో ఎక్కువ మంది ఆ పనులు కూడా చేస్తూ ఉంటాడు. అంటే ఆ జిడ్డుగా ఉన్న చోట టాల్కమ్ పౌడర్ పూసేస్తాడు, పెర్ఫ్యూమ్డా నాన్ పర్ఫ్యూమ్డా, ప్రిక్లీ హీట్ పౌడరు. అదే జన్మలో చేయకూడదు. దానివల్లనే జీవితంలో తిరుగని అనారోగ్యం కలిగేటువంటి ఎన్నో మనం తెలియనటువంటి పనులు చేస్తున్నాం. క్రమంగా ఇందులో తెలుస్తుంది ఈ హోమియోపతిక్ ఎనాలిసిస్ లో. ఇది మొదటి లక్షణం. అంటే చర్మం జిడ్డుగా ఉంటుంది, మట్టిగా ఉంటుంది, అన్క్లీన్ గా ఉంటుంది, అపియర్స్ అన్వాష్డ్ అనమాట. వీడు స్నానం చేయలేదు అనే ఫాల్స్ ఇంప్రెషన్ ఇస్తుంది చేసిన వాడికి కూడా. చేసిన తర్వాత కూడా మళ్ళీ 1 అరగంట అయిన తర్వాత స్నానం చేస్తే తప్ప చేయలేదని తెలుస్తూ ఉంటుంది. ఉట్టిదే అన్వాష్డ్గా ఉంటాయి. ఇది మొదటి లక్షణం. రెండవది, ఒకవేళ మాటి మాటికి వీడు ఒళ్ళు స్నానం చేసి కడుక్కుంటే ఏ నీళ్ళతో కడుక్కుంటాడో సల్ఫర్ వాడు? చిల్లీ డ్రగ్గా, వారం డ్రగ్గా? వారం డ్రగ్ కనుక తన్నీళ్లతో కడుక్కుంటాడు. బ్రయోనియా, సల్ఫర్, ఫాల్సటిల్లా, ఫాస్ఫరస్ ఇవన్నీ ఇటుపక్క కాలంలో. ఇది మర్చిపోయినారంటే డ్రగ్ పనిచేయదని చెప్పాను. అంటే దీనికి అగెన్స్ట్ గా మిగతా ఎన్ని సిమ్టమ్స్ చూసుకుని మనం వేసినా డ్రగ్ దమిడి పనిచేయదు. పంటి నొప్పి అంటారు, సచ్చినా తగ్గ పంటి నొప్పికి కొద్దిగా కాఫీ పుచ్చుకుంటే హాయిగా ఉంటుంది. అంటే చిల్లీ డ్రగ్ కావాలి. మంచినీళ్లు తన్నీళ్లు తగిలితే ప్రాణం లాగేస్తుంది. చిల్లీ డ్రగ్స్ లో ఒక డ్రగ్ కావాలి. అంటే నెక్సాన్గా అట్లాంటి వాటిల్లో ఆ గ్రూప్ లో ఉండవలసిందే. హెపార్సల్ఫ్, రూస్టాక్స్ వీటిలలో ఉంటుంది వాటి డ్రగ్. అలాంటి వాడికి పంటి నొప్పికి పల్సటిల్లా అని ఎన్ని సరిపోయినట్లు వేసాం అనుకోండి, మతి సరిపోదు సార్ తగ్గ. ఏం చేత ఈ పల్సటిల్లా కావాల్సినటువంటి వాడికి
చల్లని ఉపశమనాలు చేసుకోవాలి. మంచుగడ్డ ముక్క పెట్టుకుంటే హాయిగా ఉంటుంది పంటి కింద. గ్లాసులో కూల్ డ్రింక్ పోస్తే అది పెట్టుకుంటాడు ఆ పన్ను నొప్పిగా ఉన్న చోట. అంటే ది పేషెంట్ ఈజ్ ఏ వారం పేషెంట్, హీ వాంట్స్ కోల్డ్ అప్లికేషన్స్. అప్పుడు మీరు పల్సటిలో వేస్తే వాళ్ళ ఇండికేట్ కాకపోయినా ముందు కనీసం పంటి నొప్పి వరకు తగ్గుతుంది. ఇది మొత్తం అంతా మనం చూడటానికి బద్దకించి వేసినా ఈ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ లో వేస్తే కొంచెం అంగుళమైన పనిచేస్తుంది. ఇదొకటి. ఇక్కడ సల్ఫర్ వారం డ్రగ్స్ లో ఒకటి కనుక వీడు ఒళ్ళు కడుక్కున్నా స్నానం చేసిన దేంతో చేయాలి. అలా కాకుండా చలంటే భయంట, మిగతావన్నీ ఒకటే సిమ్టమ్స్ అని చెప్పిన ట్యూబర్క్యులినం వేస్తే పనిచేస్తుంది, ఐడం వేస్తే ఏమీ పనిచేయదు. అంటే మిగిలిన సిమ్టమ్స్ అన్నీ కామన్. ఈ గ్లాండ్స్ కనిపిస్తూ ఉంటాయి, ఇవన్నీ కామన్. ఇన్ని ఉండి ఇద్దరు కుర్రాళ్ళకు వచ్చి ఓడు చలంటే భయపడతాట, ఓడు వేడింటే భయపడతాట, చల్లగా ఉండాలి అంటే ఈ మొదటి వాడికి చలంటే భయపడతాటంటే ట్యూబర్క్యులినమే వాడాలి, రెండవ వాడికి ఐడమే వాడాలి. ఇలా ఉంటాయి హోమియోపతిలో. ఈ సల్ఫర్ వాడు సన్నీళ్లతోనే ఒళ్ళు కడుక్కుంటాడు. సరే మళ్ళీ కాసేపాకి మళ్ళీ జిడ్డుగా ఉంటుంది కదా కడుక్కుంటాడా? కడుక్కోవచ్చు, కానీ వాడికి ఒక బాధ ఉన్నది. సన్నీళ్లు పెట్టి కడుక్కుంటూ ఉంటే హాయిగా ఉంటుంది. కడుక్కున్న 5 నిమిషాల తర్వాత చర్మం మీద చీమలాడుతుంది, చీమలు బీగుతున్నట్టు, ముళ్ళు గుచ్చుకుంటున్నట్టు లోపల నుంచి. వాడికి చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. సన్నీళ్లు పెట్టి ఒళ్ళు కడుక్కున్న తర్వాత ప్రతి తడవ కూడా వాడికి సల్ఫర్ వాడికి చిన్న మంట, చీమ చర్మం మీద, స్కిన్ మీద ఉంటుంది వీడికి. అందుకనే తర్వాత మెంటల్ సింటమ్స్ లో చెప్పుకుంటాం. హీ ఎవర్స్ టు గెటింగ్ వాష్డ్, అంటే స్నానం చేయడం, ఉడుగడుక్కుంటాం అనేది ఇష్టం ఉండదు వాడికి. అలా కూర్చొని జ్ఞానయోగం వాడు అనమాట. మాకు స్నాన సంధ్యాది అనుష్ఠానం లేదు, నమ్మకం లేదు, మనస్సు పరిశుద్ధి ఉండాలి కానీ ఈ శరీరం లెక్కేది అంటాడు వాడి తీరేది. కనుక చర్మం జిడ్డుగానే ఉంటుంది, కడుక్కుంటే హాయిగా ఉంటుంది, కానీ కడుక్కోగానే చాలా చికాగ్గా, మంటగా, దురదగా ఉంటుంది. ఇవి క్లియర్గా మీరు చెప్పగలుగుతారు ఎక్కువ మంది. మూడవది ఇంకోటి, అసలు స్వభావంలోనే ఆప్టిమిస్టిక్ కాదు వాడు, పెసిమిస్టిక్ బై నేచర్, నిరుత్సాహం. మనం వీళ్ళు ఏదైనా ఈ రకంగా దేశంలో మంచి పని చేద్దామా అని మీరు 10 మంది చెబితే తాగేదే పెట్టేదే చేసిన వాళ్ళంతా ఏమేడుస్తున్నారు. బై నేచర్ లోపల ఓ రకమైనటువంటి హోప్ వ్యాక్యూమ్ ఉంటుంది. తర్వాత జనరల్ పబ్లిక్ మీద వాడికి కాన్ఫిడెన్స్ తక్కువ. ఎవరి చూసినా దొంగముడు వాడికి అని వాడి ఉద్దేశం. టేక్ ఎవ్రీ వన్ యాజ్ ఎ రోగ్ అన్లెస్ అదర్వైజ్ ప్రూవ్డ్. అంటే ఇయాగో సైకాలజీ వాడికి. కన్ఫర్మ్డ్ గా మాత్రం వాడికి ఎసెన్షియల్ బిలీఫ్ అండ్ కాన్ఫిడెన్స్ అపాన్ హ్యూమానిటీ ఉండదు, అక్కడ వ్యాక్యూమ్ ఉంటుంది. దట్ ఈస్ ది కీనోట్ ఆఫ్ దిస్ సైకాలజీ. ఎన్ని చదువుకోనేది, ఎంత మొరాలిటీ ఉండనేది, బై నేచర్ ఎసెన్షియల్ గా గుడ్ పీపుల్ ఉంటారంటే వాడు నమ్మడం. అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి మంచిగా ఉంటారు, కానీ ప్రపంచంలో అది తీరిన తర్వాత ఏం లాభం లేదు అంటాడు. అస్సలు కీనోట్స్ అన్నమాట సల్ఫర్లో. మిగతా వాడి లాజిక్ అంతా దాంతో రిఫ్రాక్ట్ అయి ఉంటుంది. ఇది చెప్పినట్టు డిస్ట్రాక్ట్ అయి ఉంటుంది. భగవద్గీత చదువుకున్నా, బైబిల్ చదువుకున్నా ఈ యాంగిల్లో చదువుకుంటాడు. అందుకని నో భగవద్గీత ఆర్ నో హోలీ బైబుల్ కెన్ సేవ్ ది టామ్. వీడు అట్లాగే ఉంటాడు, వీడు నెత్తి మీద వెళ్ళిపోతుంటాయి. అప్పుడు చెప్పిన అక్కడ వీళ్ళు అక్కడ ప్రేయర్ చేసుకునేటప్పుడు ఆ శ్లోకాలు అప్పచెబుతాడు, ఆ వర్డ్స్ లవ్ దైన ఎవరైనా సెల్ఫ్ ఏంటండి. యువతలకు వచ్చిన తర్వాత అది ప్రేయర్ కోసం మాత్రమే. ఈ బిల్డింగ్, ఈ దొంగ వాళ్ళందరినీ నమ్మకూడదు. బట్టి ఏది సల్ఫర్లో అంటే ప్రపంచంలో ఉన్న ఏది వాళ్ళని రక్షించదు, ఒక సల్ఫరే రక్షించగలదు చక్రాయుధం వల్ల. అంటే సైకలాజికల్ సెటప్ మారాలి, లేకపోతే లాభం లేదు. కానీ నిరుత్సాహం ఉంటుంది, చిరాకు ఒకటి ఉంటుంది, దీంతో వాడికి రెస్ట్లెస్నెస్, యాంగ్జైటీ. కానీ నక్స్వామిగా వాడికి ఉన్నటువంటి వైలెన్స్ అండ్ ఇరిటబిలిటీ ఉండవు. యాంగ్జైటీ అండ్ రెస్ట్లెస్నెస్ ఉంటుంది వీడికి. తర్వాత ఇన్స్టింక్టివ్ డౌట్ అబౌట్ పర్సన్స్.
ఇతరుల గురించి సహజంగా శంకిస్తాడు. అంటే వీడిని నమ్మవచ్చునా అంటే ఎరుగుతావు కదా చాలా కాలం నుంచి, అయినా అనవసరంగా నమ్మటం ఎందుకు అని వాడికి ఒరుడు నమ్మెడునట్లయి ఉండి ఒరుడు నమ్మకే ఉనికి నీటి అన్నాడు. పిల్లి ఎలక సంవాదం భారతం పేబుల్ వాడు చెప్పాట, శుక్రనీతిలో చెప్పాట, ఎవడు నిన్ను నమ్మినా సరే చెడిపోకుండా ఉండేటువంటి గుడ్నెస్ కలిగి ఉండవు లైఫ్ లో. అంటే నిన్ను నమ్మిన వాడు ఎవడు కూడా దెబ్బతినకూడదు, టేకెన్ ఆఫ్, కానీ ఎవరిని నమ్మకు లైఫ్ లో అన్నాడు. అది వాడి సిరి. అంటే స్టేట్ క్రాఫ్ట్ కి సంబంధించిన విషయాలు మళ్ళీ అడుగుతున్నాడు. అన్నట్టు నేను ఏమి చెబుతున్నాను, కంటిన్యూటీ ఉండదు. మరి ఆఫీసుల్లో కూడా వీడు గుమాస్తాగా ఉన్నా, ఎల్డీసీగా ఉన్నా, యూడీసీగా ఉన్నా, ఆఫీసర్గా ఉన్నా సరే కంటిన్యూటీ ఆఫ్ పర్పస్ ఉండదు. ఆ నిమిషంలో వాడి బుర్రలో ఉన్నది పెట్టి ఎదుటివాడిని దంచుతూ ఉంటాడు తన కింద ఉన్నవాడిని. మొన్న అలా చెప్పారు కదా సార్ అంటే, మొన్నటి సందర్భం వేరు, ఇవాటి సందర్భం వేరు, ఆ మాత్రం తెలియక్కర్లే, బుద్ధి ఉండక్కర్లే అంటాడు. ఎక్కడ చూస్తాడో అవతలవాడికి ఏం తెలుస్తుంది. ఎవడైనా సరే లోపలికి రాని ఇక్కడ చెప్పాడు ఒక కాలేజీ ప్రిన్సిపాల్ గారు మా ఊళ్ళో. సరే వాడు ఆపాడు. మర్నాడు మరి ఎవరో వచ్చారు, అక్కడ ఆపారు. ప్యూర్ని టబీలు అన్నాడు. ఎందుకు ఆపావు? గడిద పూల్ రామదాస్ గారు. ఏమిటంటే మీరు ఆప, మొన్న చెప్పాను ఏమిటి దాని, మొన్న ఎందుకు ఆపాలి, ఇవాళ ఎందుకు ఆపకూడదంటే వాడికి వచ్చిన ఆ మూడే ఫికిల్ మూడ్, కంటిన్యూటీ ఆఫ్ పర్పస్ ఉండదు మైండ్లో. ఇది చూసుకోవాలి. చాలా తెలివితేటలు ఉంటాయి వీళ్ళకి, అయినప్పటికీ లైఫ్లో కూడా కంటిన్యూటీ ఉండదు. వాళ్ళు ఏ పని ఎందుకు చేస్తున్నారో సందర్భం ఉండదు. 10 సంవత్సరాలు నుంచి ఉద్యోగం పర్మనెంట్ అయ్యి మంచి శాలరీ, ఆఫీసులో చక్కగా వాతావరణం బాగుంది, తన పై ఆఫీసర్లు కింద ఆఫీసర్లు అనుకూలంగా ఉన్నారు, క్వార్టర్స్ ఇచ్చారు, అన్నీ బాగానే ఉంది. సడన్ గా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూస్తాడు వాంటే అని. తన క్వాలిఫికేషన్ సరిపోతే సడన్ గా అప్లికేషన్ పెడతాడు. అదేంటిరా ఎందుకు పెట్టావు? ఢిల్లీలో ఇంటర్వ్యూ అట్ ఈజ్ ఓన్ కాస్ట్. ఎందుకు పెట్టావు అని అడిగితే వాడికి ఒకటే, తన క్వాలిఫికేషన్ సరిపోయి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ కనిపించినప్పుడు సడన్ గా అయితే అప్లై చేద్దాం అనిపిస్తుంది. అంటే ఏంటి? ఫ్లాష్ ఆఫ్ మైండ్ తప్ప సమన్వయ శక్తి, కంటిన్యూటీ అండ్ ప్రాక్టికాలిటీ ఆఫ్ మైండ్ ఉండకుండా బ్రేక్ చేస్తుంది సల్ఫర్ పేషెంట్ లక్షణం. వాడు ఎందుకు అప్లై చేయాలి? తీరా ఇంటర్వ్యూ వచ్చిందనుకోండి, అప్పుడు తనుకు వస్తాడు వెళ్ళటం వెళ్ళకపోవటం అని. ఈ లోపల ఆలోచిస్తాడు, ఇన్ని సంవత్సరాల నుంచి స్టాండింగ్ ఈ ఊళ్ళో ఉన్నాం, రేపు ఏ పిల్లకైనా పెళ్లి చేయాలంటే ఒక 25,000 అప్పు కావాలంటే ఈ ఊళ్ళో పుడుతుంది, ఢిల్లీ పెడితే వీడు ఎవడో వెంట్రుకు ముక్క. ఏది ఇంటర్వ్యూ కార్డు వచ్చాక వస్తాయి ఈ థాట్స్ అన్ని. వెళ్ళటం వెళ్ళకపోవటం. అయితే సల్ఫర్ లాజిక్ ఏమని చూస్తుంది లోపల నుంచి, తీరా ఇంటర్వ్యూ కార్డు వచ్చి వెళ్ళకపోవటం ఏం కర్మం అని చూస్తుంది. రైతులే ఉంటుంది, రైట్ లాగా ఉంటుంది ఆ లాజిక్. ఇంటర్వ్యూ కార్డు వచ్చినా వెళ్ళటం వెళ్ళకపోవడం మన చేతిలో ఉందనేది కామన్ సెన్స్. వీడు సల్ఫర్ పేషెంట్ కాకుండా ఉంటే తడుతుంది, ఇంకే పేషెంట్ అయినా తడుతుంది. వాడు సల్ఫర్ కాన్స్టిట్యూషనల్ పేషెంట్ కనుక అయితే అప్లై చేసిన వాళ్లలో ఎంతమందికి పంపిస్తారు ఇంటర్వ్యూ కార్డు? కొద్దిమందికే. మరి అలాంటప్పుడు మనం వెళ్ళకపోవటం మనకి ఏం కర్మ కాలింది? బిలో ది డిగ్నిటీ, బినీత్ ది డిగ్నిటీ. అది ఈ లాజిక్. అంటే ప్రతి డ్రగ్ వాడికి ఓ పౌడు లాజిక్ ఉంటుంది, అది వాడిని తినేస్తూ ఉంటుంది. సమస్య ఏంటంటే ఏ డ్రగ్ పేషెంట్ తాలూకు లాజిక్ అయినా సరే మిగతా వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. అంచేత నమస్కారం చేసి ఒప్పుకోవాల్సిందే. ఎవడు లాజిక్ వాడితే ప్రపంచంలో. ఇప్పుడు దీనికి మీరు చెప్పండి, నేను అడుగుతాను. సపోజ్ నేను ఇక్కడ సల్ఫర్ పేషెంట్ గా ఉంచున్నాను, నేను ఇక్కడ లెక్చరర్ గా 25 ఏళ్ల నుంచి పర్మనెంట్ అయిందనుకోండి, రీడర్ చేశారు అంటే పాఠాలు టీచింగ్ కూడా చేయక్కర్లే, ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ యూ రీడ్. ఇంకొకటి 2 సంవత్సరాల్లో అది కూడా చేయక్కర్లేదు, యూ కెన్ జస్ట్ ప్రొఫెస్ అయిపోతుంది. మరి అలాంటప్పుడు అప్లై చేస్తేనే ఏ సార్ మా పొజిషన్ ఏంటి 12 మన టైంకి సరిపోతుంది.
సరే మనం లెటర్ ప్రొసీడ్ చేయండి. మళ్ళీ మీరంతా కష్టంగా ఆపేద్దామంటే ఇప్పుడు ఆపేద్దాం, ప్రొసీడ్ అవుదాం అంటే అవుదాం అకార్డింగ్ టు యువర్ కన్వీనియన్స్. ఎందుకంటే మేము ఆగడానికి కన్వీనియన్స్ అక్కర్లే, ఇక్కడ నుంచి అవుతూ ఉంటాను. అలాగే ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఇంటర్వ్యూ కార్డు వచ్చింది, నీకు వచ్చిందా అక్కడ రాలేదా మిగతా వాళ్ళు చూసారా? నాకు ఇంటర్వ్యూ కార్డు వచ్చి నేను వెళ్ళకపోవటం అనేది నువ్వు ఎందుకు అడ్వైస్ చేస్తున్నావు? నీకు రాలేదు కాబట్టి. చెప్పండి మీరు. You can never answer me satisfactorily because as a sulfur patient I have my own sound logic which is unsound to truth. ఇది ఆ డ్రగ్ పెట్టి ఆ పేషెంట్ని కొడితే తప్ప తన్నుకున్న లాజిక్ లోంచి బయటికి రాడు, ఇంకేం లాభంలే. రెండే దీని మార్గాలు. ఆ డ్రగ్ పెట్టి హోమియోపతిక్ గా హ్యానిమన్ చెప్పిన ప్రిన్సిపల్స్ ప్రకారం ట్రీట్మెంట్ చేయడం మోస్ట్ సక్సెస్ఫుల్, 10% సక్సెస్. లేదా అసలు ఔషధం అక్కర్లేకుండా పతంజలి చెప్పినటువంటి అష్టాంగ యోగాభ్యాసం 8 స్టెప్స్ లో యోగా ప్రాక్టీస్ చేసిన వాడి కోటి, వీళ్ళిద్దరే దీంట్లోంచి బయటపడతారు కానీ మూడో వాడు ప్రపంచంలో బయటపడేది. అక్కడ ఈ మయాజమ్స్, ఈ లాజిక్, ఈ సమస్తం కూడా కరిగిపోతాయి ఆ చెప్పినటువంటి మార్గంలో. దట్ ఈస్ అది మెడిసినల్ కాకుండా ఉన్నటువంటి టైప్ ఆఫ్ హీలింగ్. అది 21st సెంచరీలో వచ్చేటువంటి ఒకనొక మెథడ్స్ లో ఒకటి క్యూరింగ్ మెథడ్స్ లో. 20th సెంచరీలో మనం ఇంకా దానికి మెచ్యూర్గా లేము కనుక అది క్యూరింగ్ మెథడ్ కింద రాలేదు. కానీ 1934 దగ్గర నుంచి 38 లోపల దాని గురించి 21st సెంచరీ సైన్స్ ఆఫ్ హీలింగ్ అనేటువంటి పుస్తకం వచ్చి ఇప్పటికీ బెస్ట్ సోల్డ్ బుక్స్ లో ఫారిన్ లో అన్ని కంట్రీస్ లోనూ పెడుతూ ఉన్నది. దాంట్లో ఈ థీరీస్ అన్ని ఇవ్వబడ్డాయి. 21st సెంచరీలో డిసీజ్ ఎలా అండర్స్టాండ్ చేసుకోబడుతుంది, హెల్త్ ఎలా అండర్స్టాండ్ చేసుకోబడుతుంది, డెత్ ఎలా అండర్స్టాండ్ చేసుకోబడుతుంది, బర్త్ ఎలా అండర్స్టాండ్ చేసుకోబడుతుంది, ఇవన్నీ కూడా చక్కగా ఇచ్చారు. ఇచ్చి హీలింగ్ ఎలా ఉంటుంది, క్యూర్ మెథడ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ ఇచ్చారు. ఇచ్చి కూడా చెప్పారు 21st సెంచరీ వచ్చిన తర్వాత కానీ ఈ పుస్తకం ఎక్కువ మందికి పనికిరాదు, ఈ లోపల కొద్ది మంది చదువుకుంటూ ఉంటారు అని చెప్పారు. యాలిస్ ఏ బెయిలీ రాసినటువంటి ఈసోటరిక్ హీలింగ్ అనేటువంటి పుస్తకం. ఆ రాసిన పుస్తకం పేరు. ఇందులో అలోపతి, హోమియోపతి, న్యాచురోపతి, ఇస్కడార్, యునాని మొదలైనటువంటి సిస్టమ్స్ యొక్క ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో అవన్నీ ఇచ్చారు. ఇచ్చి క్యూర్ బై సౌండ్, క్యూర్ బై కలర్, క్యూర్ బై లైట్ ఇట్లాంటివన్నీ కూడా ఇచ్చారు. ఇంకా క్యూర్ విత్ ఎలక్ట్రిసిటీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి షాక్ థెరపీ మొదలైనవి ఎంత అన్సైంటిఫిక్ క్రూడ్ మెథడ్స్ అవి కూడా ఇచ్చారు. నిజమైనటువంటి క్యూర్ బై ఎలక్ట్రిసిటీ, క్యూర్ బై రేడియం, క్యూర్ బై మెంటల్ ఫారం, థాట్ ఫారం, ఇవన్నీ కూడా అందులో బాగా ఇవ్వబడ్డాయి. ఎప్పుడా దాని సంగతి ఈ క్లాసుల్లో కాకుండా మనం వేరుగా సబ్జెక్ట్ చెప్పుకుంటున్నాం. అందుకని వాటి ప్రకారం అడ్వాన్స్డ్ సైన్సెస్ లో ఒకటి కనుక యోగా అనేది అది వేరు, ఆ ఫీల్డ్ వేరు. మెడిసిన్ కి సంబంధించినంత వరకు వీడికి సల్ఫర్ పడితే సల్ఫర్ లాజిక్ తగ్గుతుంది, లేకపోతే తగ్గదు. ఇది వాడి దీంట్లో అంటే వాడి బుర్ర పని చేయదు, కంటిన్యూటీ ఆఫ్ పర్పస్ ఉండదు. ఏ నిమిషానికి తగ్గినటువంటి ఐడియా ఆ నిమిషం ట్రూత్ కింద వాడు వర్క్ చేస్తూ చిక్కులు పడుతూ ఉంటాడు, ఇరుక్కుంటూ ఉంటాడు. ఇది మీరు చూడొచ్చు. అంటే చాలా జీనియస్, ఇంటలెక్చువల్ గా ఉన్నటువంటి వాళ్ళు చాలా క్రాంకిష్ ఫెలోస్ ని మనం చూస్తాం సల్ఫర్ పేషెంట్స్ లో, బికాస్ ఆఫ్ ది ఇన్కన్సిస్టెన్సీ. నిన్నటికి వాటికి సమన్వయం లేదు. కిందటి సంవత్సరం పాలసీస్ కి ఈ సంవత్సరం పాలసీస్ కి సమన్వయం లేదు. బిజినెస్ లో ఏమైపోతుంది, బిజినెస్ వెళ్ళిపోతుంది, సముద్రంలోకి వెళ్ళిపోతుంది. లాస్ట్ ఇయర్ ఒక పాలసీస్ మీద బిజినెస్ ఒక కన్స్ట్రక్ట్ చేస్తాడు. ఆ పాలసీస్ ప్రకారం పార్ట్నర్స్ అందరూ పెడుతూ ఉంటారు. హాఫ్ వేలో ఉంటాయి, ఏడాది 5 స్టెప్స్. నెక్స్ట్ ఇయర్ మీటింగ్ అయ్యేటప్పటికి ఆల్ టుగెదర్ మొత్తం రాడికల్ గా బేస్ మార్చేస్తాడు. అంటే మొత్తం షిప్ రెక్కైనట్టు అవుతుంది. ఇవన్నీ కూడా ఒక్క పొరపాటు. ఎందుకని ఈ పాలసీస్ వేస్తున్నటువంటి వాడు సల్ఫర్ పేషెంట్ అవటం వల్ల వస్తుంది.
ఇప్పుడు మనం ఎరుగున్నటువంటి ఇంటర్నేషనల్ పొలిటీషియన్స్ వల్ల ప్రపంచంలో ప్రతి కంట్రీలో ఉన్న సివిలియన్స్ కి వచ్చినటువంటి హారర్స్ అండ్ టెర్రర్స్, వార్ అండ్ ది ఫియర్ ఆఫ్ వార్ అండ్ రెవల్యూషన్ అండ్ బ్లడ్ షెడ్, ఇవన్నీ కూడాను ఈ పేషెంట్స్ వల్ల వస్తాయి. ఎందుకంటే ఆ పైన డిసైడ్ చేసేవాళ్ళు ఏ సల్ఫర్ పేషెంటో, అనకార్డియం పేషెంటో, పిచ్చిముండ గుడికై ఉండడం వల్ల వస్తాయి. అందుకనే గత ఏడాది నుంచి యూరోపియన్ కంట్రీస్ లో ఒక పెద్ద స్ట్రాంగ్ స్లోగన్ వచ్చింది. వార్ పీస్ విషయంలో లెట్ నాట్ ది లీడర్స్ ఆర్ రూలర్స్ డిసైడ్ ది ఫేట్ ఆఫ్ నేషన్. దాని మీద రోడ్ల మీద చాలా డెమాన్స్ట్రేషన్స్, సత్యాగ్రహాలు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకా క్రమంగా అయిపోయినాయి. వార్ అంటూ వచ్చే పరిస్థితి కనుక వస్తే వీ రిఫ్యూజ్ టు టేక్ పార్ట్ ఇన్ వార్ అని ఆర్మీస్ ని ట్రైన్ చేస్తున్నారు కదా ఎన్ఆర్సన్ నుంచి. బికాస్ యు ఆర్ నాట్ ది మేకర్స్ ఆఫ్ ది డెస్టినీ ఆఫ్ ది థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్. అవతల పైనుండి ఎవడో 2-3 ఫూల్స్ ఈ లక్షల వాళ్ళ యొక్క జీవితాలని డిసైడ్ చేయడం అనేటువంటిది దట్ ఈస్ టూ మచ్, టూ ప్రిమిటివ్. ఇలాంటి స్లోగన్ వస్తుంది మనకి. వాళ్ళందరికీ వచ్చిన తర్వాత అదురు పేపర్ల లాంటి వాళ్ళం మనం. సెకండ్ రేట్ బ్రెయిన్స్ మళ్ళీ ఎప్పుడుకో వస్తుంది. ఎవడన్నా స్లోగన్స్ తీసి వాడి వెంట వెళ్ళి జై తై అని ఎగరటమే కానీ సర్దుకుని వెనక్కి తిరిగి రావటం తెల్ల జాతికి వచ్చినంత తొందరగా నల్ల జాతికి రాదు. వస్తుంది ఎప్పటికో మనకు కూడా. కానీ చాలా పెద్ద డెమాన్స్ట్రేషన్స్ జరుగుతున్నాయి. వెస్ట్ జర్మనీలో లాస్ట్ ఇయర్ నేను చూశాను. వార్ అంటూ వచ్చినట్లయితే ఆర్మీస్ వీ డిస్మాంటిల్, వీ రిఫ్యూజ్ టు టేక్ పార్ట్ ఇన్ వార్. వెపన్స్ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీస్ లోను, ఏరోప్లేన్స్ తయారు చేసే ఫ్యాక్టరీస్ లోను వీ డిస్మాంటిల్ ది ఎగ్జిస్టింగ్ ప్లేన్స్. యూరోప్ లో కనుక వార్ వస్తే అంచేతనే గత 50 సంవత్సరాల నుంచి యూరోపియన్ కంట్రీస్ అన్ని కలిసి 2 వరల్డ్ వార్స్ లో దెబ్బతిన్నాక 3వ వరల్డ్ వార్ అంటూ వస్తే యూరోప్ వాళ్ళ వెపన్స్, ఏరోప్లేన్స్ తో ఏషియాలో వచ్చేట్టుగా మ్యానిపులేట్ చేశారు. ఆల్మోస్ట్ నౌ దే ఆర్ సక్సెస్ఫుల్. ఇప్పుడు వరల్డ్ వార్ వస్తే యూరోపియన్స్ వల్ల ఏషియాలో వస్తుంది, యూరోప్ లో రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అంటే ఆ పైన డిసైడ్ చేసేవాళ్ళు సోరిక్ ఫెలోస్ ఉంటే, అంటే చాలా ఇంటెలిజెంట్ ఫెలోస్, క్రాంకిష్ అండ్ ఇల్ బిహేవ్డ్ ఫెలోస్ డెసిషన్స్ కి అలాగే ఇరాటిక్ గా వచ్చేస్తూ ఉంటారు అనమాట. దాంట్లో వస్తుంది. అందుకనే ఈ హోమియోపతిలో, ప్రాక్టికల్ హోమియోపతిలో మంచి బుక్స్ రాసినటువంటి ఒక ఆవిడ, చాలా గొప్ప లేడీ, డరోతి షెపర్డ్ అనేటువంటి మ్యాజిక్ ఆఫ్ ది మినిమం డోస్ అనే పుస్తకం రాసింది. మీరు కెంట్ పుస్తకాలు, హ్యానిమన్ పుస్తకాలు చదవవలసిన చాలా గొప్ప పుస్తకాల్లో డరోతి షెపర్డ్ రాసినటువంటి 12 పుస్తకాలు ఉన్నాయి. అందులో ది మ్యాజిక్ ఆఫ్ ది మినిమం డోస్, అలాగే ది ఫిజిషియన్స్ పాయిజీ అనే బుక్ రాస్తూ అందులో ఒక చోట రాస్తుంది, డ్రాసిరా అనే డ్రగ్ గురించి రాస్తూ మాటి మాటికి గొంతు నొప్పులు రావటం, తరచుగా గొంతు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం రావటం, తరచుగా దగ్గు రావటం, మబ్బు వేసినా, వాన వేసినా, చలి వేసినా గొంతు రాచుకుని పుండైపోవటం, ఎవడన్నా అన్నది కాదంటే మతిపోవటం, ఏదన్నా విషయం మాట్లాడటం మొదలెట్టి కొంచెం ఆవేశంలోకి వస్తే ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా కంఠధ్వని కూడా మారుతూ అతి గంభీరంగా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు టకటకటక డిసెషన్స్ ఇచ్చేయటం, ఇది డ్రగ్ లక్షణం అని రాసి కింద అంటుంది. ఆలోచించండి, ఇప్పుడు అడాల్ఫ్ హిట్లర్ వ్యాధిగ్రస్తుడైనటువంటి మానసిక రోగి అని తెలిసి ఉన్నట్లయితే ఆ రోజుల్లో వాడి ఆస్థాన డాక్టర్స్ కి ఇప్పుడు హోల్ గ్లోబ్ లో ఉన్నటువంటి ఈవిల్ లో సగం ఈవిల్ ఎవర్ట్ అయి ఉండేది అని రాస్తుంది. డ్రాసిరా 50M కనుక అతని డాక్టర్ ఎవరన్నా అతనికి వేయగలిగి ఉన్నట్లయితే సకాలంలో, ఎందుకంటే అతని డైరీస్ బయోగ్రఫీ తీస్తే ఇప్పుడు చెప్పినటువంటి వ్యాధి లక్షణాలు తప్ప వాడికి ఇంకేం లేవు. అప్లైడ్ హోమియోపతి ఎలా ఉంటుందో చాలా మహానుభావులు ఇచ్చారు. ఈ సల్ఫర్ దగ్గర నుంచి, డ్రాసిరా దగ్గర నుంచి ఒక్కో డ్రగ్ తీసుకుని డిస్కస్ చేస్తుంది. ఇలాంటివి అంటే హిట్లర్ దగ్గర డాక్టరే గనక వీడు డ్రాసిరా పేషెంట్ అని తెలిసి ఉంటే వాడు చెప్పినటువంటి స్పీచెస్ గీచెస్ ఇచ్చేవాడు చూడండి, వరల్డ్
పాలిటిక్స్ గురించి. అవన్నీ కూడా ఒక రోగిష్టివాడు, పిచ్చివాడు, ఒళ్ళు తేలిగినటువంటి క్షణములలో మాట్లాడినటువంటి మాటలను తెలిసి డిసైడ్ చేసి ఆవిడ రాస్తుంది. అదే మోస్తరుగా కారల్ మార్క్స్, అదే మోస్తరుగా రూజ్వెల్ట్, వీళ్ళందరినీ కనుక తిన్నగా ట్యాకిల్ చేసి ఉన్నట్లయితే ప్రపంచంలో రీఅరేంజ్మెంట్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ ఇప్పటికి చాలా బాగా జరిగి ఉండేది అని రాసింది. సల్ఫర్లో ఈ రకమైనటువంటి డేంజరస్ టైప్ ఆఫ్ సెటప్ ఎక్కువ మనసులో వాడికి. నెక్స్ట్ 5వ పాయింట్, సడన్ గా ఆకలేసినప్పుడల్లా నీరసం వస్తుంది వాడికి. సల్ఫర్ వాడికి అన్నం కొంచెం ఎక్కడో బజార్లో ఏవో కొనుక్కొనేందుకు పెడతారు అనుకోండి, 11ంటికి వాడు మామూలుగా 10:30 లంచ్ అనుకోండి మన ఇండియాలో, వీడు 12 దాకా అక్కడ ఉన్నాడు, వెంటనే నీరసం వచ్చి అక్కడ కూలబడిపోతాడు కూర్చుని, ఎలాగ తడతడలాడిపోతూ ఉంటుంది సల్ఫర్ పేషెంట్ అంటే. మళ్ళీ కొంచెం ఏమన్నా ఆహారం పడంగానే వాడికి ఆ నీరసం, తలనొప్పి, ఆ చెమట అవన్నీ తగ్గిపోతాయి. దిస్ ఈజ్ ది ఆపోజిట్ ఆఫ్ నక్స్వామిక. నక్స్వామిక వాడు ఆకలిస్తూ ఉంటే పులేళ్ళే ఉంటాడు, జీనియస్, బుర్ర తెగ పనిచేస్తుంది ఆకలిస్తున్న కొద్దీ. వీడికి దానికి ఆపోజిట్. నక్స్వామిక వాడు భోజనం చేశాక దమిడి పనికిరాడు, అలాగా తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, ఆపశోపాలు, భుజం బుర్రం అంటూ అలా కాసేపు పడుకుని నిద్ర తీయాలి. మెంటల్ వర్క్ చేసేవాడు మెంటల్ వర్క్ చేయలేడు, ఫిజికల్ వర్క్ చేసేవాడు ఫిజికల్ వర్క్ చేయలేడు, భాగవతారు గారు పాడలేడు ఇది నక్స్వామిక భోజనం చేస్తే, డ్రామా ఆర్టిస్ట్ డ్రామా వేయలేడు, ఆ పక్కన